అన్నా కానీ మంతనాలు జరపకుండా మరి ఇటు పక్కనకు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ అంతర్గతంగా విభేదాలన్నా ఉండొచ్చు, లేదంటే కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంఏ రూపంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవన్నా జరిగి ఉండొచ్చు. అది వాళ్ళ పర్సనల్. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే అండి, మాట్లాడితే తల్లి లాలింపు లేదంటే చెల్లి తాలింపు అన్నట్టుగా అయిపోతుంది సార్ ప్రతిసారి. ఇక్కడ ఆవిడేమో ఇప్పుడు జగన్ గారికి ఆస్తులు మరి మొత్తం ఆయన సొంత కష్టార్జితం మీద, మరి పాలు అమ్మారో పూలు అమ్మారో కానీ సొంత కష్టార్జితం మీద మరి ఆయన సంపాదించారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తుందండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్న టైంలో ఆయన ఆస్తులంతా, ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు, తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆస్తులంతా ఇవాళ రోజున వాటాల రూపంలో నలుగురికి సమానంగా పంచాలంటున్న ఆస్తుల విలువ ఎంత. ఇప్పుడు దానికి తగ్గట్టుగా కూడా మరి విజయమ్మ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే అండి ఇక్కడ ప్రధానంగా వీళ్ళు మాట్లాడుతుంటే ఆ నోటీస్ అనేది అబద్ధము, ఫేక్, అది ఎవరో క్రియేట్ చేశారని చెప్తున్నారు కదా సార్. సార్ ఆ నోటీస్ మీద 20 రూపాయలు బాండ్ సార్. అది ఆ 20 రూపాయల బాండ్ మీద పి శ్రీనివాసరావు, హౌస్ నెంబర్ 6-3-456/3 ద్వారకాపురి కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్, తెలంగాణ. సార్ మరి ఇప్పుడు విజయమ్మ గారు ఎక్కడ ఉన్నారండి? లోటస్ పాండ్ ఎక్కడ ఉందండి? ఎక్కడి నుంచి ఆవిడ మాట్లాడుతున్నారండి? అంటే ఇట్లాంటి విజయమ్మ గారు సంతకాలు అబద్ధమా నిజమా అనుకుంటే ఆ విజయమ్మ గారికి సంబంధించి అఫిడవిట్ కానీ, లేదంటే ఆవిడ రాజీనామా చేసిన పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి వచ్చే లెటర్లు కానీ, ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే మీకు తేటతెల్లం అయిపోతుంది. ఇది పూర్తిగా ఏంటంటే మేమేమో పేటిఎమ్స్ అంటాము, నిన్న షర్మిల గారు సైతాన్ బ్యాచ్ అని చెప్పేసి అని అన్నారు. మరి ఎందుకంటే ఆవిడకున్న బాధ ఏంటంటే సొంత చెల్లిని కూడా పసుపు చీర కట్టుకుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అని నీచాతి నీచంగా ట్రోలింగ్ చేసిన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి అన్నయ్యకే పరిమితం అవుద్దండి. ఎందుకంటే చరిత్రలో ఎవరు ఉండరు చెల్లిని ఆ విధంగా ట్రోలింగ్ చేసిన వ్యక్తి. పెళ్ళిళ్ళ గురించి కానీ ఆయన ఇష్టానురీతిగా వాళ్ళు చేస్తూ ఉండంటే ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోలే. ఇది అబద్ధమైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇది అబద్ధమైతే విజయమ్మ గారు వచ్చి మాట్లాడాలి కదా. మరి ఈ వ్యక్తిగత దోషణలు ఎందుకు చేస్తున్నారు? మరి ఆడపిల్లని చూడకుండా మీరు మాట్లాడబాకండి. అంటే ఒక కనుసైగ చేస్తేనో, ఒక మాట మాట్లాడితేనో ఆగిపోయే లక్షలాది మంది జగన్ సైన్యం ఉన్నప్పుడు